హాయ్ హలో నమస్తే. అందరూ బాగున్నారు కదా. నువ్వుల కారప్పొడి అసలు సిసలైనటువంటి కారప్పొడి, ఎముకలను దృఢంగా బలంగా చేసేటటువంటి దివ్యమైనటువంటి పొడి. ఈ ఒక్క పొడి మీరు రోజు వంటల్లో ఉంచారంటే, ఇంట్లో ఉంచారంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, మనం వండుకునే వంటల్లోనే ఉంది. ఈ కారం పొడి అనేటటువంటిది ఈ రోజుది కాదు, మన పెద్దల దగ్గర నుంచి, మన పూర్వీకుల దగ్గర నుండి వస్తున్నటువంటి అచ్చమైన నువ్వులతో, అచ్చమైన ధనియాలతో, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో మన చేతులతో మనం చేసుకొని మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేటటువంటి అచ్చమైన తెలుగింటి కారం పొడి, నువ్వుల పొడి. దీనికోసం ప్యాన్ తీసుకొని ఒక గరిటెడు ఆయిల్ పోసి దానిలోనికి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని వేయించుతున్నానండి. వేయించిన తర్వాత దీనిలోనికి ఒక కప్పు ధనియాలు, అలాగే దీనిలోనికి అరకప్పు జీలకర్ర వేస్తున్నానండి. అలాగే దీనిలోనికి కొన్ని ఎండుమిర్చి వేసి వీటిని సన్నని సెగ మీద వేయిస్తున్నానండి. వీటిని ఎక్కువ మంట మీద వేయించద్దు, ఎందుకంటే ఇవి అన్నీ కూడా ఆల్రెడీ డ్రై ఐటమ్స్ కాబట్టి వీటిని మనం ప్యాన్లో వేసిన వెంటనే ఇవి మరి మాడిపోతాయి. అందుకని వీటిని మనం ఏం చేయాలంటే సన్నని సెగ మీద వీటిని ఎప్పుడు కూడా కుక్ చేసుకోవాలన్నమాట. వీటిని వేయిస్తూ ఉంటే కమ్మని వాసన వస్తుందండి, చాలా చక్కటి వాసన అన్నమాట. ఇల్లంతా గుమగుమలాడుతుంది. ఎవరింట్లో ఏం వంటలు వండుకుంటున్నారని వెతుక్కొని మరీ చూస్తూ ఉంటారు అందరూ. అంతటి చక్కని సువాసన వస్తుంది. ఒక 4 ఎండుమిర్చి కూడా వేసాను దీనిలోనికి. వేసి ఎండుమిర్చిని కూడా దీనిలో వేయించిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక కప్పు నువ్వుపప్పు వేస్తున్నాను. ధనియాలు ఎన్ని వేసామో నువ్వుపప్పు కూడా అన్ని వేస్తాను అనమాట. అలా వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి మరి మన కారప్పొడికి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మనకి ఈ కారప్పొడి తిన్నప్పుడు ఆ నువ్వులలో ఉన్నటువంటి మరి ఆ హెల్త్ బెనిఫిట్స్ అనేటటువంటివి మనకు వస్తాయి. మరి ఎక్కువ కాల్షియం అనేటటువంటిది నువ్వుపప్పులో ఉంది. అలాగే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మన హెల్త్కి ఎంతో హెల్ప్ చేస్తాయి, ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఇటువంటి హెల్త్ పరమైనటువంటి ఇంగ్రీడియంట్స్తో చేసినటువంటి ఫుడ్ మెటీరియల్స్ తింటే మన హెల్త్కి అవి ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. మనకి తెలిసి కొంత తెలియక కొంత తినేటటువంటి ఆహార పదార్థాల మీదే మన యొక్క ఆరోగ్యం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. అందుకని మంచి ఆహార పదార్థాలు తీసుకుంటే మనకి ఆరోగ్యం మంచిగా ఉంటుంది అన్నమాట. వీటన్నిటిని కూడా సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత వీటిని చల్లబడే వరకు కూడా వెయిట్ చేయాలి, చల్లబడినివ్వాలన్నమాట. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే చిన్న లైక్ అనేటటువంటిది నా యొక్క వీడియోని ముందుకు తీసుకెళ్ళద్ది. దయచేసి లైక్ చేయండి. మరి చల్లబడిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలోకి వేసి తిప్పుదామండి. మరి మిక్సీ పడదాం, మెత్తగా పౌడర్ చేద్దాం. దానికోసం చల్లబడిపోయిన మిశ్రమాన్ని నేను మీడియం సైజులో ఉన్న మిక్సీ జార్లోకి వేసుకున్నానండి. వేసుకొని దీన్ని మిక్సీ పెట్టాను. ఇది ఒక్కసారే తిప్పితే అవ్వదు, దీన్ని కొంచెం తిప్పుతూ, అంటే ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి అలాగా మిక్సీ తిప్పాలి. మధ్యలో 2-3 సార్లు దీన్ని స్పూన్ పెట్టి చుట్టూ కలుపుతూ తిప్పాలన్నమాట. దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసాను. వేసి దీన్ని చక్కగా మెత్తగా పౌడర్ చేసిన తర్వాత మరి దీనిలోనికి వెల్లుల్లిపాయలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. వెల్లుల్లిపాయలు అనేటటువంటివి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత మంచిది అంటే మన బాడీని ఒక కరెక్ట్ పొజిషన్లో ఉంచుతుంది అన్నమాట. మరి జీర్ణక్రియని మరి ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మన లివర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. చర్మం మీద ఉన్నటువంటి టానిన్స్ అన్నిటిని కూడా ఈ వెల్లుల్లిపాయలు అనేటివి తొలగిస్తాయి. అందుకని వెల్లుల్లిపాయ వాడుకునేటటువంటిది మనకి చాలా మంచిది అనమాట. ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి మిక్సీ మరలా తిప్పుకోవాలన్నమాట. ఉప్పు ఒకసారి చూసుకోండి, ఉప్పు సరిపోయిందంటే ఓకే, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని తిప్పండి. ఇప్పుడు మన కారప్పొడి రెడీ అయిపోయింది. ఈ కారప్పొడి రెడీ అయినప్పుడు ఎంత బాగుంటుందంటే చాలా చక్కగా
మంచి కలర్తో మంచి వాసనతో అబ్బబ్బబ్బా చాలా టెంప్టింగ్గా ఉంటుంది ఆ ప్లేస్ అంతా కూడా. ఈ కారప్పొడిని నేను ఎయిర్ టైట్ కంటైనర్లోనికి మరి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందులోకి వేసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే మూత గట్టిగా బిగించాలా. మనకి ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడే తీసి దానిలోంచి ఆ కారప్పొడి వేసుకొని మనం మళ్ళీ వెంటనే దాన్ని మూత పెట్టేసుకోవాలన్నమాట. మనం ఈ కారప్పొడి అనేటటువంటిది బ్రేక్ఫాస్ట్ అన్నిటిలోకి వేసుకోవచ్చు. అలాగే వేడి అన్నంలోకి కాసంత వేరుశనగ నూనె కానీ లేదా కాస్త నువ్వుల నూనె కానీ లేదు అనుకుంటే అంత నెయ్యి కానీ వేసుకొని కలుపుకొని తింటే ఆహాహాహా ప్రాణం ఎంతో సంతోషిస్తుంది అనమాట. తిన్నందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం ఈ కారప్పొడిని. వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మన ఛానల్ మాత్రం మరి లైక్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ తెలియపరచండి.